అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 8వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠుడు చెప్పిందంతా విని జనక మహారాజు, ఓ మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మం బహు సూక్ష్మమైనయు పుణ్యం సులభంగా కలిగినవి. అది నది స్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వలన కలుగునవి చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుతున్నారు కదా. మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షము కనబరిచినందుకు నాకు అమిత ఆశ్చర్యంగా కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములు పాటించక వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటివి. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించునని కోరెను. అంతలో వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తాపసములు అని ధర్మములు 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమును సత్వమును గుణమును జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితం కావించి మనోవాక్కాయ కర్మల చేతను నర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయే ఆధిక్యత కలదు. సాత్విక ధర్మం సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణగా తామ్రపర్ణి నది సముద్రమున కలిగిన తావునందు సాత్వికార్తలే ముత్యపు చిప్పులో వర్షపు బిందువడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించు గంగా, యమున, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలగువి పుణ్యకాలమందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబికుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానం చేసినను, లేక ఆ నది తీరమందును దేవాలయంలో జపతపాదులను ఆచరించినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించదగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయాన డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలం నీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలం నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణముతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణి నామం తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించినచో వారి సకల పాపములు పోయి ముక్తిని పొందుదురు. దానికొక ఇతిహాసం కలదు, వినుము. పూర్వకాలమందు కన్యకుబ్జమను నగరంన 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతడి పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుగాంచిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాబును అతి గారాభంగా పెంచెను. అజమేలుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూస్తూ దుష్ట సాహసాలు చేస్తూ విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధంగా ఉండగా కొంతకాలమునకు యవ్వనం రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామ క్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభం ఎట్లు పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజమేలుడు కులభ్రష్టుడు కాగా
వాని బంధువు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజమీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుపై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయెను. అజమీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్నుమిన్నుగానక అజమీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగారు. 2 పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైనను ఆ బాలుణ్ణి విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజమీలునికి శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర కారముతో పాశాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజమీలుడు భయం చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యం వలన ప్రాణములు విడువలేక నారాయణ అనుచూనే ప్రాణాలు విడిచెను. అజమీలుని నోట నారాయణ అను శబ్దం వినబడగానే యమభటులు గడగడ వణికి సాగిరి. అదే వేళకు దివ్య మంగళకారులు శంఖచక్ర గదాధారులు అగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అక్కడికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీరిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజమీలుణ్ణి విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిక్కడికి వచ్చితిమి కదా, వానిని మాకు వదులుమని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పారు. కార్తీక పురాణం 8వ అధ్యాయం సమాప్తం.